సువేందు అధికారి కూడా అయితే సీఎం అయ్యిండో డిసిషన్ ఉన్నదబ్బా. మమతా బెనర్జీ సీట్లనికి పోతున్నాయి, వాళ్ళ లీడర్లనికి పోతున్నారు. బెంగాల్లో ఇట్లాంటి కథలు నడవయి, ఈ గూండాగిరి నడవది, డిడిడి అని దీదీకి సుక్కలు చూపిస్తున్నారు. పీచే ముడ్ అని ఇమిగ్రేట్స్ కి ఒక అవాజ్ ఇయ్యంగానే వెనుకకి ఎట్లయితే వచ్చిండ్రో అదే రూట్ ఉరికిపోతా ఉన్నారు. ఎవరైతే ఇల్లీగల్స్ లోపల సొచ్చుకొని ఉన్నారో మీ అంతటా మీరు పోతే మంచిది, ఒకవేళ పోలేరు అనుకో ఈడ్ సీట్స్ కొడతాం, ఉల్టా పంపిస్తాం. అలా గవర్నమెంటే షాక్ అయిపోతున్నది. ఇంతమంది మా వాళ్ళు రిటర్న్ వస్తే మేము ఇట్లా పెట్టాలని, ఎందుకంటే అలాగే చక్కగా స్టెబిలిటీ లేదు కంట్రీది. దీది గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఇంత మందిని ఫ్రీ బేస్ మీద పెంచి పోషించింది అంటే ఎంత పెద్ద ఓట్ బ్యాంక్ ని వెనకాలేసి పెట్టింది చూడండి. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. వెస్ట్ బెంగాల్లో ఒక గేమ్ ఏం మజా నడుస్తుంది అంటే సువేందు అధికారి డిడిడి అని దీదీకి సుక్కలు చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. పీచే ముడ్ అని ఇమిగ్రేట్స్ కి ఒక అవాజ్ ఇయ్యంగానే వెనుకకి ఎట్లయితే వచ్చిండ్రో అదే రూట్లు ఉరికిపోతా ఉన్నారు. ఆ విజువల్స్ అన్ని మేము ప్లే చేస్తే మీరు చూడొచ్చు. ఎందుకు ఇది అవుతుంది అని అంటే హోల్డింగ్ సెంటర్స్ని పెట్టి ఎవరైతే బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్కి ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హోల్డింగ్ సెంటర్స్ పెట్టి, అంటే అది లిటరల్గా ఒక రకంగా చూస్తే ఒక జైలే అనుకోవచ్చు. ఎవరైతే ఇల్లీగల్స్ లోపల సొచ్చుకొని ఉన్నారో మీ అంతటా మీరు పోతే మంచిది, ఒకవేళ పోలేరు అనుకో హోల్డింగ్ సెంటర్స్ లోపల వేసి మిమ్మల్ని మొత్తం స్కాన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈడ్ సీట్స్ కొడతాం, ఉల్టా పంపిస్తామని చెప్పిండు. ఇది చెప్పంగానే ఇన్ని రోజుల వరకు కొంతమంది అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినారు. కానీ ఎవరైతే అక్కడ టిక్కాన్ అయిపోయి ఉన్నారో ఏం చేస్తుందిలే గవర్నమెంట్, అంత సీన్ లేదు, మేము ఉంటే కూడా మమ్మల్ని ఏమన్నా తెలుసుకొని మరి పంపిస్తారా అనుకొని ఎవరైతే ధీమాతో ఉండనో వాళ్ళందరికీ ఇక కారిపోతుందని చెప్పచ్చు. ఎట్లా అంటే ఒకవేళ వీళ్ళంతటా వీళ్ళు పోలేరు అనుకో వాళ్ళందరినీ అక్కడ దొరకబట్టి మరి ఆ లోపలేసి కూర్చుండ పెడతా అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండో సువేందు అధికారి, దెబ్బకి మొత్తం ఎంతమంది అయితే ఇల్లీగల్గా వచ్చిండ్రో అంతమంది ఒకటేసారి బయటకు వచ్చి అమ్మ మేము బంగ్లాదేశ్లో అయ్యా మమ్మల్ని వదిలేయండి, మా కంట్రీకి మేము వెళ్ళిపోతామని భయపడుకుంటూ రోడ్డు మీదకి వచ్చి వెళ్ళిపోదామని చెప్పి కూర్చున్నారంట. అయితే హకీంపూర్ బార్డర్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అంటే ఇండియా నుంచి వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఆ బార్డర్ దగ్గర మనం కరోనా టైంలో ఎట్లయితే పబ్లిక్ రోడ్ల మీద పడి ఎవరింటి కాళ్ళు ఉరికిపోయినారో చూడు, అంతకన్నా ఘోరంగా జామ్ అయిపోయింది అంట. చెక్ పోస్ట్ మొత్తం ఎట్లా జామ్ అయిపోయింది అని అంటే మన దగ్గర మనం ట్రాఫిక్ జామ్ చూస్తాము, వెహికల్స్తో జామ్ అయ్యేది చూసినాం, కానీ ఇక్కడ పబ్లిక్ నడుచుకుంటూ పోతుంటే కూడా జామ్ అయిపోయింది. అలా గవర్నమెంటే షాక్ అయిపోతున్నది. ఇంతమంది మా వాళ్ళు రిటర్న్ వస్తే మేము ఇట్లా పెట్టాలని, ఎందుకంటే అలాగే చక్కగా స్టెబిలిటీ లేదు కంట్రీది. ఉన్న పబ్లిక్ని వాళ్ళు ఫ్రీ బేస్ మీద నడపలేకపోతున్నారు. ఇంతమంది రిటర్న్ వచ్చేసరికంటే వాళ్ళకి సుక్కలు కూడా కనిపిస్తున్నాయని అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఒక్కసారి ఒక్క స్టేట్మెంట్ త్రూ ఇంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళకి ఏ రకంగా భయం అయితే అయ్యిందో మనం అర్థం చేసుకోవాలా. దీదీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఇంత మందిని ఫ్రీ బేస్ మీద పెంచి పోషించింది అంటే ఎంత పెద్ద ఓట్ బ్యాంక్ని వెనకాలేసి పెట్టింది చూడండి. ఈమె గవర్నమెంట్లో అంటే ఈమె దిగిపోయే ముందు వాళ్ళ అల్లుడిని అభిషేక్ బెనర్జీ వాన్ని సీఎం సీట్లో కూసుండబెట్టి ఆమె పక్కకు జరగాల అని చెప్పేసి ఒక పెద్ద స్కెచ్ చేసింది అన్నట్టు. ఆ పెద్ద స్కెచ్లో భాగమే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని లోపల రానిచ్చి వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకొని పెట్టుకుంటే మిగతా వాళ్ళందరినీ మనం భయపెట్టించి కానీ బెదిరించి కానీ ఓట్లు వేయించుకోవచ్చు, లైఫ్ టైం మా ఫ్యామిలీయే ఇంకా రూలింగ్ ఉంటుంది వెస్ట్ బెంగాల్లో అని ఫిక్స్ అయ్యారు. కాకపోతే అమిత్ షా ఊకనే ఉన్నాడా అని అంటే ఆయన వేసిన స్కెచ్లా ఎస్ఆర్ఐ తీసుకొచ్చినప్పుడే 90 లక్షల మంది ఓటర్లను డిలీట్ చేయగానే ఆమెకు అర్థమైపోయింది కి ఇంకా నాది మొత్తం అయిపోయింది రయ్యా, నా రాజకీయం వీటితో సమాప్తం అయిందని అనుకున్నది. కానీ ఇప్పుడు సువేందు అధికారి ఒకప్పుడు టీఎంసీ లీడరే కాబట్టి ఆయనకి క్లియర్గా తెలుసు ఇలా లూప్ హోల్స్ అన్ని ఎట్లా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వెళ్ళి ఓట్ బ్యాంక్ని జమ చేసిండ్రు, ఎట్లెట్లా బిజినెస్లు చేస్తారు, ఇల్లీగల్గా దందాలు ఎట్లా చేస్తారు, అభిషేక్ బెనర్జీ అసలు షాడో ముఖ్యమంత్రికి ఎట్లా పనిచేస్తాడు, వీని లూప్ హోల్స్ ఏంది అన్నీ తెలుసుకొని సీఎంగా ఒక్కసారి సీట్ ఎక్కిండో లేదో ఆయన కొడుతున్నాడు కదా ఒక్కొక్క బంగ్లాదేశీల్ని. ఇటు మమతా బెనర్జీ సీట్లనికి పోతున్నాయి, వాళ్ళ లీడర్లనికి పోతున్నారు, ఇటు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి సొచ్చుకొచ్చిన వీళ్ళకు కూడా అట్లనే అవుతున్నది. ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా చెప్పుకుంటా మరి బయటకు పంపిస్తున్నాడు. అట్లనే ఇంతకుముందు ఎవరైతే రేపిస్టులు ఉన్నారో, ఎవరైతే కరప్టెడ్ లీడర్స్ ఉన్నారో, కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇంకా వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి కథలు నడవయి, ఈ గూండాగిరి నడవది. వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు ఎట్లుండను, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కోల్కతాని క్యాపిటల్ సిటీగా బేస్ చేసుకొని ఎట్లయితే రూల్ చేసినారో అట్లాంటి వెస్ట్ బెంగాల్ని మళ్ళీ తయారు చేస్తాను నేను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి ఇట్లాంటి డిసిషన్స్ అన్నీ తీసుకుంటున్నాడు. ఈయన తీసుకునే ఒక్కొక్క డిసిషన్ ఎట్లుంది అని అంటే ఫస్ట్ ఈ నేషన్ ఫస్ట్ అనే దాని దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇక క్లీన్ వెస్ట్ బెంగాల్ అనే కాడికి తీసుకొచ్చేసిండు. నేషన్ ఫస్ట్ ఎందుకు అని అంటే ఆయన
మమతా బెనర్జీ రూలింగ్ టైంలో ఎప్పుడైతే ఆమె ఉండేనో ఆ 15 years పీరియడ్లో ఈ ఇల్లీగల్స్ లోపలికి వస్తున్నారు, ఇల్లీగల్ దందాలు ఎక్కువైపోతున్నాయి, దీనికి మనం బార్డర్ సెక్యూరిటీ పెట్టాలా, దీనికి ఫెన్సింగ్స్ వేసేయాలా, ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేయాలని ఎన్నిసార్లు సెంట్రల్ రిక్వెస్ట్ చేసినా ఆమె యాక్సెప్ట్ చేయలే. ఒకవేళ ఆమె యాక్సెప్ట్ చేసింది అనుకో, ఎవడైతే అభిషేక్ బెనర్జీ ఉన్నాడో వాని దందాలను ఆగిపోతాయి కదా ఇల్లీగల్గా పోయేటి అన్ని. సో వాని మీద అంటే పెద్ద పెద్ద కేసులే ఉన్నాయి వాని మీద, లైక్ గోవులని స్మగ్లింగ్ చేసి అమ్మడం కానీ, ఇల్లీగల్గా దందాలు నడిపించడం కానీ, ఇట్లాంటి మస్తు కేసులే ఉన్నాయి. అవన్నీ కూడా రీఓపెన్ చేస్తామని చెప్పి అధికారి చెప్పుడు. మళ్ళీ ఈమె ఆ బార్డర్స్కి సెక్యూరిటీకి ఇవ్వకుండా ఏవైతే ల్యాండ్స్ ఆపేసిందో, సెక్యూరిటీ పర్పస్లో మనకి ఏవైతే ఇబ్బందులు పెట్టిందో అవన్నిటిని సువేందు అధికారి రాగానే ఫస్ట్ సిగ్నేచర్స్ పెట్టి ఆ బార్డర్కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని బీఎస్ఎఫ్కి ఇచ్చేయడం కానీ, దాని తర్వాత లోకల్గా ఎవరైతే కరప్టెడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి కొన్ని కేసులు రీఓపెన్ చేసి వాళ్ళని బొక్కలో వేయడం కానీ, దాని తర్వాత ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని బయటకు పంపించడం కానీ, ఇప్పుడు హోల్డింగ్ సెంటర్స్ అంటే ఇంక్లూడింగ్ జైళ్ళు, కొత్త జైళ్ళు ఓపెన్ చేసి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని జైల్లో వేస్తామనగానే వీళ్ళు పారిపోవడం కానీ, ఇవన్నీ చూసుకుంటే అయితే సువేందు అధికారి తీసుకుంటున్న ఒక్కొక్క డిసిషన్ ఉన్నదబ్బా. అటు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన డిసిషన్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక్కడ లోకల్గా అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన లోకల్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని సార్ట్అవుట్ చేయడంలో ఆయన ఒక లెవెల్లో యాక్షన్ తీసుకుంటున్నాడు, అట్లా కూడా చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ డిసిషన్ ఏంటంటే, ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యిండో అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ అక్కడ లోకల్గా ఉన్న పీపుల్కి, ఆ పబ్లిక్ మొత్తానికి సెక్యూరిటీ ఇస్తా, అండ్ మేము ఈ పాస్ట్లో జరిగిన రేపిస్ట్ నా కొడుకుని లోపలేస్తా అని చెప్పడము, కొత్త టీమ్స్ని ఫామ్ చేయడము, అంటే రిటైర్డ్ ఐఏఎస్లను కానీ రిటైర్డ్ జడ్జిలను కానీ పెట్టి కమ్యూనిటీస్ని ఓపెన్ చేసి వీళ్ళకి అప్పగించడము, ఇవన్నీ చూస్తుంటే ఇదే ప్రాసెస్ గిట్లా ఒకవేళ సువేందు అధికారి కంటిన్యూ చేస్తే విత్-ఇన్ 1 yearలో వెస్ట్ బెంగాల్ క్లీన్ బెంగాల్ అయిపోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సువేందర్ అధికారి గారికి, ఇట్లాంటి బ్రేవ్ స్టెప్స్ తీసుకుంటూ ఇండియాని ఒక సెక్యూర్లో తీసుకెళ్లడము, ఆ సెక్యూరిటీ పర్పస్కి మీరు ఇస్తున్న సపోర్ట్ కానీ, లేదంటే మీరు ఇప్పుడు బెంగాల్ నుంచి వీళ్ళని పంపించడం కానీ చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో రిపోర్ట్స్ కొట్టడం వల్లనో దేని వల్లనో మన ఛానల్ పైన గట్టి ఎఫెక్టే ఉంది. కొంచెం మీరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ స్టేటస్లో కానీ షేర్ చేసి వీడియోస్ని వైరల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.